సూక్తి ముక్తావళి. ఆకాశవాణిలో సూక్తి ముక్తావళి 5 నిమిషాలు, ప్రసంగం 10 నిమిషాలు, నాటకం అయితే అరగంట, హరికథ అయితే గంట. మీలాంటి వాళ్ళే ఉండాలి అక్కడ ఆ సీట్లో, మాకన్నా ఎక్కువగా. మేము కూడా అంతేనండి, ఎడిటర్లుగా ఉంటుంటాం. కాలం ఉంటుంది, పేజీ ఉంటుంది, 2 పేజీలు ఉంటాయి. ఇప్పుడు మాత్రం కాలమే. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈనాడు గురువుగారు ఆచార్య ఎస్వి రామారావు గారు 85వ జన్మదినోత్సవం జరుపుకుంటాం. ఇది ఉత్సవమే, ఇంక ఇతరమైన మాటలు ఏమీ లేవు. సరి అయినటువంటి ఉత్సవ నిర్వహణలో చేసి వారి ఆయుష్ను ఇంకా ఆనందంగా పెంచుకోవడం కోసం చేసేది ఉత్సవం అవుతుంది. కాబట్టి ఆ ఉత్సవ నిర్వహణలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. మేము ఎంఏ చదువుకునే రోజుల లోపల, ఎంఏకి నేను జాయిన్ అయిన సందర్భంలో, మేము జాయిన్ అయిన 4 నెలలకో ఏమో సార్ హెడ్షిప్ అయిపోయింది అప్పుడే, ఆచార్య ఎస్వి రామారావు గారిది. ఆ తర్వాత సీతా కళ్యాణ్ గారు ఉండేవారు, వారు మాకు సీనియర్ ప్రొఫెసర్గా ఉండేవారు. మాకు 2 వామనమూర్తులు, మిగిలిన వాళ్ళందరూ కూడా త్రివిక్రమమూర్తులుగా ఉండేవారు. మా పాఠాలు చెప్పినటువంటి వారు. ఎస్వి రామారావు గారు, సీతా కళ్యాణ్ గారు ఇంతే కనపడేవారు, మిగిలిన వాళ్ళందరూ ఇంత కనపడేవాళ్ళు. మాకందరూ కూడా కసిరెడ్డి గారు, ఎల్లూరు శివారెడ్డి గారు, రఘుమన్న గారు, వాళ్ళంతా ఇట్లా కనిపించేవారు. వీరిద్దరిలో వీరు విమర్శన మీదనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు పాఠాలు చెప్పినటువంటి వారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ 30 ఏళ్ళుగా కూడా వేరు సందర్భాల్లో సార్ నాతోని ఏదో ఒక పని చెప్పి చేయించుకుంటూనే ఉన్నారు. ఈ సందర్భం వచ్చింది మధ్య లోపల, మూసీ పత్రిక నుంచి కూడా చాలాసార్లు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కవుల గురించి చాలాసార్లు మేము పబ్లిష్ చేశాం. అది వేసిన తర్వాత ఇటీవల వస్తున్నటువంటి పరిణామాల లోపల విమర్శన తన పుస్తకానికి సంబంధించినటువంటి విశేషం గురించి, అసలు ఈ పుస్తకానికి సంబంధించి 2 మాటలు చెప్పాలి కాబట్టి వచ్చాను నేను నిజానికి ఇక్కడికి. ఈ విమర్శనారామం అనేటటువంటి తర్వాత రోజుల్లో పేరు వచ్చినా కానీ ఆచార్య ఎస్వి రామారావు గారు ఏం చేశారంటే, ఇక్కడ సభ లోపల ధూళిపాళ్ళ అరుణ గారని ఉన్నారు. వారిని పిలిచి అమ్మ, భూమయ్య గారి మీద, చెన్నప్ప గారి మీద మీరు వారి పుస్తకాల సమీక్ష అంతా చేశారు, మరి అట్లాగే ఈ పుస్తకాలు కూడా మీకు ఇస్తున్నాను, నా పుట్టినరోజు లోపల మీరు ఇచ్చేయాలి అని చెప్పేసి ఒక సమయ పరిమితి ఇచ్చారు వారికి. వారు పిలిచింది చెప్పిందంతా కూడా 40 రోజుల పరిమితుల లోపల ఉన్నది అంతా. ఇన్ని పుస్తకాలు కలిపి ఒకేసారి ఈ 40 రోజుల్లో చేయడం సాధ్యం కాదేమో అనుకొని ఆ పక్కనే కూర్చున్నటువంటి మనోహరి గారు, ధూళిపాలన్న గారు వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి కూర్చున్న తర్వాత అది అనుకోకుండా మూసీకి, ఆ తర్వాత నాకు ఇది కర్మ ప్రకారం అంటగట్టబడింది. ఈ అంటగట్టబడ్డటువంటి ఈ కార్యక్రమం లోపల వరుసలో వారి పుస్తకాలు, వారి సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రతి పుస్తకాన్ని ఒక్కొక్కరికి పంపించి వారి వెంటబడి పని చేయించిన వాళ్ళు అక్షరాక్షరం పరిపూర్ణంగా, అది తప్పులున్నా ఒప్పులున్నా నావి కావని చెప్పడానికి, ప్రూఫ్ రీడ్ అంతా చేసినటువంటి వాళ్ళు అరుణ గారు, మనోహరి గారు, డిజైన్ చేసినంతా కూడా డాక్టర్ దత్తయ్య గారు, చివరికి పేరు పెట్టుకున్న వాడిని మాత్రం కమలాకర్ శర్మనే. ఈ కార్యక్రమం మొత్తం లోపల కూడా కొంచెం పెద్దవాళ్ళ ఆశీస్సులు లేదా అనుబంధం ఉండాలని చెప్పేసి, ఆ తర్వాత వారి గురించినటువంటి సమగ్ర సమాచారం రావాలని, ఆ తర్వాత వారి పుస్తకాలకు సంబంధించినటువంటి విమర్శ ఉండాలని చెప్పేసి ఒక వరుస ప్రణాళికలో పెట్టుకుని చేసినటువంటి పని ఇది. 42 వ్యాసాలు ఉన్నాయి నిజమే, దీంట్లో పెద్దలు ఉన్నారు, ఇక్కడ చాలామంది రచయితలు కూడా ఒక 5-6 కనపడుతున్నారు దీంట్లో రాసినటువంటి వాళ్ళందరూ కూడా. వారందరూ కూడా వెంటబడ్డా, నిజంగా అందరూ చాలా పనులలో ఉంటున్నప్పటికీ కూడా పాపం వాళ్ళని వేధించి వాదించి మొత్తానికి ఈ రోజున ఈ పుస్తకం ఇక్కడ ఈ వెనకకు రావడం వెనక ఆ ముగ్గురి యొక్క కృషి ఉంది. వారందరికీ కూడా మనం అభినందించాలని చెప్పేసి కోరుకుంటూ, సారు సంబంధించినటువంటి అనేక రకాల కార్యక్రమాలు, ఆయన మనసులో దాగి ఉన్నటువంటి పనులు చాలా ఉన్నాయి ఇంకా కూడా. అవన్నీ కూడా వారు తొందర లోపల పరిపూర్ణం చేయాలని చెప్పేసి ఈ సభావేదికంగా ఈ ఉత్సవం అనేటటువంటిది వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మీయతను, ప్రేమను మరింత విస్తరింపజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం, సెలవు. అయ్యా సెలవు.